ఆయుర్వేదంలోని మూలికలు ఇవన్నీ చెప్తారు. అవును. ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకొని మేము ఇంట్లో మందులు తయారు చేసుకోలేము. అవునండి. మీ దగ్గర సేమ్ మందులు ఉంటాయండి? చాలా రకాలు ఉంటాయండి మా దగ్గర. హ్మ్. అంటే ఎంత మంచి మందులు ఉంటాయంటే, ఇప్పుడు మేము ఈ మధ్యన కొత్తగా హృదయామృతం అని ఒకటి తయారు చేసాం. శ్రీనివాసరాజు గారు అని భీమవరం ఉంటారు. ఆయన టీచరు. ఆయన వచ్చి ఒక రోజున, రాజుగారు నాకు 10 ఏళ్ళు అయింది ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి, నా హార్ట్ పంపింగ్ అనేది తగ్గింది అంటున్నారు డాక్టర్లు. అలాగే గుండెదాడగా ఉంది కొంచెం, మీరు ఏమైనా మందు ఇస్తారంటే, చేసాం సార్, ఇది గుండెదాడకని చేసాం, మీరు వాడి చూసుకోండి అని ఇచ్చాం. అది వాడితే ఆయనకి వారం రోజుల్లో తగ్గిపోయిందంట గుండెదాడ. సరే గుండెదాడకు బాగానే పనిచేస్తుంది అనుకుంటే, ఆయన 3 నెలలు వాడిన తర్వాత టెస్ట్ చేయించి మొత్తం ఫ్యామిలీతో సహా వచ్చి ఆయన, రాజుగారు నాకు పంపింగ్ 40 నుంచి 45 అయింది అన్నారు. అంటే నేను అన్నాను, నేను పంపింగ్ పెరుగుతుందని అనుకోలేదండి. అంటే అబ్బాయి అద్భుతం అండి మీ మందు. ఆయనే అంటే మేము ఒక మందు ఒక కారణానికని చేసామండి, దాంట్లో ఎన్నో లక్షణాలు ఉండుండొచ్చు, అలాగా పనిచేసిందండి. అలాగే మా దగ్గర టోటల్ డీటాక్స్ అని మీరు అడిగారు. టోటల్ డీటాక్స్ కూడా మా దగ్గర ఉందండి. అది తెల్లవారుజామున వేసుకోవాలి. కాయశుద్ధి అంటాం మేము, సర్వకాయ శుద్ధి అంటాం, డీటాక్స్ అని కూడా అంటాం. అది 2-3 రకాలు ఉన్నాయండి. అది ఏం చేయాలంటే తెల్లవారుజామున 4:30కి వేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు దాన్ని కషాయం కాసుకోవాలి. పౌచెస్ ఇస్తామండి మేము. ఆ పౌచి ఒక 150 ml వాటర్లో వేసుకుని సగం మరిగేదాకా కషాయం కాసి వడపోసి గుడ్డతోటి బాగా పిండేసి అందులో ఏమీ మెరగలకుండా ఆ పిండి బయట పడేయచ్చు. ఈ పిండిన కషాయం గాజు గ్లాసులోకే వడపోసుకోవాలండి. ఆ గాజు గ్లాసుకి మూత పెట్టి మంచం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని సర్వకాయ శుద్ధి క్యాప్సిల్ అని ఉంటుందండి, సర్వకాయ శుద్ధి పౌచి కషాయం, ఆ క్యాప్సిల్ నోట్లో పెట్టుకుని ఈ కషాయం తాగాలి తెల్లారుజాను. సూర్యోదయానికి ముందర తాగాలండి. ఎంత ముందర తాగితే అంత మంచిది. ఎందుకు తాగాలి కొంతమందికి వచ్చిన అడిగారు. తెల్లారుజామున ఎవరు ఎగుతాడండి బాబు, 4:30కి అంటున్నారు, మాకు నిద్రట్టి టైం అది, ఎందుకు తెల్లారుజామున వేసుకోవాలి, పొద్దున్న వేసుకుంటే ఏమైపోతుంది. ఆ తెల్లవారుజామున ఎందుకు తీసుకోవాలి అంటే, మీరు రాత్రి తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి తెల్లారేసరికి మీ స్టమక్ ఖాళీగా ఉంటుంది. ఆ టైంలోని ఏదైతే కాస్మిక్ ఎనర్జీ భూమి మీద ప్రసరిస్తుందో బ్రహ్మీ ముహూర్తం అని మనం అంటాం. ఆ బ్రహ్మీ ముహూర్తం టైంలో ఏమవుతుందంటే, సూర్యుని యొక్క కిరణాలు అనుకోండి, యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనుకోండి, లేకపోతే కాస్మిక్ ఎనర్జీ అనివ్వండి, అది భూమి మీద ప్రసరించే టైం అండి. ఆ టైంకి ఏమవుతుందంటే, మీ శరీరంలో ఉన్న ఆహారం కానీ అన్నీ అరిగిపోయి అవి పూర్తిగా మూత్రావయవాల్లోకి వెళ్ళిపోయి స్టమక్ క్లీన్ అయిపోయింది, తేలిక పడిపోయింది. నిద్రపోయి లెగటం వల్ల ఏమవుతుందంటే, మీ శరీరం మళ్ళీ ఆహారం తీసుకోవడానికి కానీ మీరు ఏది ఇస్తే అది తీసుకోవడానికి రెడీగా ఉంది. అంటే మొగ్గ వికసించి ఎలాగైతే ఆ సూర్యకిరణాలు తీసుకోవడానికి రెడీ అయిందో, అదే విధంగా మీ శరీరంలో అవయవాలన్నీ ఏదైనా మెడిసిన్ తీసుకోవడానికి రెడీ అవుతాయండి. అప్పుడు కనుక మేము ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, హార్ట్, లివర్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, రక్తం అన్నీ కూడా శుద్ధయ్యి అక్కడక్కడ ఉన్న వ్యాధులను కూడా తగ్గిస్తుందండి. 2 పనులు శుద్ధి అవుతుంది, వ్యాధిని తగ్గిస్తుంది. ఈ విధంగా ఆ క్యాప్సుల్ ఏదైతే ఉందో అది శిలాజిత్తు కొన్ని రకాల మూలికలతో చేసామండి. మీ బాడీలో బ్లాకేజీలు కానీ లేకపోతే మీ బాడీలో తగ్గిన మినరల్స్ని కానీ అన్నిటిని మళ్ళీ ఆ శిలాజిత్తు మీ శరీరానికి అందజేస్తుంది. ఎన్ని రోజులు వాడాలండి ఇది? 40 రోజులు కానీ 30 రోజులు కానండి. మీ శరీరంలో ఉన్న ఇబ్బందిని బట్టి, కొంతమంది అది తయారు చేసిన కొత్తలో వాడి చూసి 40 రోజులు వాడిన తర్వాత అసలు అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి. బీపీ చాలా వరకు కంట్రోల్ అయింది, షుగర్ చాలా వరకు కంట్రోల్ అయింది. ఎందుకంటే మనం కొంచెం ఆహారం కూడా నియమం పెడతాం. ఆహారం నియమం ఎప్పుడైతే పెట్టామో, సపోజ్ బాగా తినేవాళ్ళు ఉన్నారు ఎక్కువగా, అతిగా 1-2 పర్వాలేదు, 1 తింటే పర్వాలేదు, అది శరీరతత్వాన్ని అర్థం చేసుకుని తింటే అది ఆ తాంబూలం అండి, అమృతం, అద్భుతం అది. అలా కాకుండా గుట్కాలు లాంటివి వచ్చినాయి, ఇప్పుడు ఏయో రకాలు వచ్చినాయి, అవి తినేస్తున్నారు. లేకపోతే లిక్కర్ బాగా అలవాటు ఉంటుంది, ఏదో నైట్ పడుకునేప్పుడు ఒక పెగ్గ 2 పెగ్గలు కాకుండా బాటిల్స్ తాగి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అవి మానేస్తే తప్ప పనిచేయదు అంటాం. మనకు వచ్చే జబ్బులు 99% ఆహారం వల్ల, మన అలవాట్ల వల్ల. వాటి నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్ళి ఈ మందు అనేది తీసుకున్నారో మంచి రంగు వచ్చేసండి, వాళ్ళ టాక్సిక్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి అసలు చాలా అద్భుతం అండి. దాన్ని కానీ కంటిన్యూ చేయదు, 41వ రోజునే మళ్ళీ మొదలు పెట్టేస్తారు అయ్యప్ప మాల వేసుకున్నట్టుగా. కొంతమంది అయితే ఇంకో 4 డోసులు ఇవ్వండి సార్, 4 నెలలు వాడతాం. ఆ మనిషి యొక్క ఆలోచన బట్టి, ఆయన శరీరం మీద ఆయనకున్న జాగ్రత్తను బట్టి ఉంటుందండి. అది అన్నాళ్ళు వాడుకుని మానేయాలనేది మేము చెప్పలేమండి. వాళ్ళకున్న రుగ్మతను బట్టి అవ్వండి, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి అది వాడుకోవాలండి. ఇప్పుడు ఎక్కువ తేనె ఉంటుందండి అనుపానం, ఎందుకంటే తేనెలో మినరల్స్ ఉంటాయి, ప్లస్ క్యారియర్ తొందరగా పట్టుకెళ్తుంది. ఈ మందు అనే ప్రభావం శరీరం అంతా వ్యాపించేలా చేస్తుంది. అలాగే సోంపు, ఈ 2 కాకుండా పొత్తిదుంప అంటామండి.
కలిహారి అంటారు, దాన్ని లాంగలి అంటారు, నాగేటి గడ్డ అంటారు, నాగేటి గుడ్డు గడ్డ అంటారు, అనేక పేర్లు ఉన్నాయి. ఆ పొత్తిదుంప శుద్ధి చేయాలండి, మహావిషం అది. దాన్ని ఎలా శుద్ధి చేయాలంటే దాన్ని ముక్కల కింద కట్ చేసండి, దాన్ని గోమూత్రంలో మూట కట్టి వేయాలన్నమాట. పగలంతా ఎండలో ఉంచాలి, రాత్రి ఏమో ఇంట్లో పెట్టాలి. ఎర్లీ మార్నింగ్ ఆ మూత్రం వంచేసి కొత్త మూత్రం పోయాలి. అలాగ 3 రోజులు చేస్తే ఆ దుంప మెత్తబడి సూదితోటి పొడిచి సన్నగా దిగిపోతున్నాము. సూది మెత్తగా దిగిపోతే రెడీ అయినట్టు. అప్పుడు దాన్ని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకునండి. అతి తక్కువగా వాడాలండి అది. ఒక వడ్ల గింజంతో, ఒక బియ్యం గింజంతో, లేకపోతే బాగా అలవాటైతే గోధుమ గింజ అంచు. అది కనుక మందులో కలిపిస్తే మీరు గొంతుకు దిగిన సెకండ్లో శరీరం అంతా వ్యాపిస్తుంది. ఇలాంటి క్యారియర్స్ అద్భుతాలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. స్లోగా పనిచేస్తుంది అనేది తప్పు అంటారు. మందు అనేది ఒకసారి తీసుకుంటే మీరు ఇందాక అన్నారు 4 నెలలు 3 నెలలు, అది కానీ అలవాటు అయిపోతుందేమో అని అనుకుంటున్నా గురుగారు బాడీకి. అందుకనే నేను కూడా చెప్తా, కొంతమంది ఒక వ్యాధి వల్ల వస్తారు, వాళ్ళు 1 సంవత్సరం దాకా తగ్గదనుకుంటారు, ఒక 4 నెలలకు తగ్గిపోతుంది. వాళ్ళు ఇంకో 3 నెలలు వాడతారు, నేను ఇస్తాను పోలియో వాడుతున్నారు కదా. ఇంకా తర్వాత కూడా నాకు 18 నెలలు వచ్చి నాకు మంది ఇవ్వండి అంటారు. అరే మీకు పూర్తిగా తగ్గిపోయిందండి వద్దంటాను. అరే నష్టం ఏంటి సార్, మీకు డబ్బులు ఇస్తున్నాం కదా మంది ఎందుకు? అప్పుడు చెప్తామండి, అమృతం కూడా అతిగా తింటే విషం కింద మారుతుందండి. అంచేత మీరు మందు అనేది కంటిన్యూగా వాడొద్దు, మీ శరీరానికి అలవాటు చేయొద్దు. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. కంటిన్యూ తింటే అలవాటు అయిపోతుంది, బాడీ పనిచేయదు. బాడీ ఆ మందు మీద ఆధారపడిపోతుంది కదా. బాడీలో అద్భుతమైన శక్తి ఉంటుందండి, రిజర్వేషన్ శక్తి అంటాం దాన్ని. మళ్ళీ వెనక్కి తీసుకురాగలదు, దేన్నైనా వెనక్కి తీసుకొచ్చే మెకానిజం అనేది సపోర్ట్ ఇవ్వడానికి మందు పనికొస్తుంది, మందు ఇవ్వాలి అంతే తప్ప అది పెర్మనెంట్గా దాన్ని అలవాటు చేసాం అనుకోండి, మీ బాడీ నిద్రపోతుంది. అప్పుడు మీలో ఉన్న సహజంగా భగవంతుడు ఇచ్చింది కానీ ప్రకృతి ఇచ్చిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మేల్కోదు. కృష్ణ పండితులు అని ఒక వైద్యులు ఉండేవారండి పూర్వం. ఆయనే మనకి న్యూజివీడ్లో మెడికల్ కాలేజీ కానీ, విజయవాడలో ఉన్న ఆయుర్వేద కాలేజీ కానీ ఇవన్నీ కూడా ఆయన టైంలోనే వచ్చినాయి. ఆయన జీవిత చరిత్ర చదివానండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆయన ఇంటికి వచ్చిన చుట్టాలు, అప్పుడు మీ చిన్నప్పుడు జ్ఞాపకం ఉందో లేదు, మా చిన్నప్పుడు సిల్లు డబ్బు అని, అరపైసా అని, పైసా అని, రాగి డబ్బు అని ఉండి, అలాగా ఒక పైసాను, ఒక రాగి డబ్బు, ఒక సిల్లు డబ్బు కానీయో ఇస్తే అవన్నీ దాచుకుని 2.5 రూపాయలు అయితే అవి పట్టుకుని 4 చెక్కలు పెట్టి కింద దిగేసుకుని ఆ డబ్బులు పట్టుకుని చెన్నైలో ఒక్కసాటే ఉండేదండి అప్పుడు వైద్యం, ఏది ఆయుర్వేద కాలేజీ అని. ఆయన చెన్నై వెళ్ళిపోయి బ్రాహ్మణులు, ఆయన బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి నేను ఇలా ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, నాకు పూటకూళ్ళు పెట్టండి అని. అప్పట్లో ఉండేదండి. నా చిన్నప్పుడు కూడా మా ఊరు పక్కన, నేను నా తణుకు అండి, తణుకు పక్కన ఊరు, తణుకులో పాలిటెక్నిక్ ఉండేది. ఎప్పుడో కట్టారు మా చిన్నప్పుడే. అప్పట్లో పాలిటెక్నిక్ అంటే ఒక అద్భుతం అనమాట. ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఎక్కడో ఉండి కదా. ఆ పాలిటెక్నిక్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు లేని పిల్లలు ఉంటే, మాది పక్కనే 2 కిలోమీటర్ల విలేజ్ అండి తేతలి, అక్కడికి వచ్చేవారు పూటకూళ్ళ కోసం. వస్తే మా ఫ్యామిలీ ఒక 4 అన్నములు, మా నాన్నగారు, ఒకళ్ళ ఇంట్లో వారం, ఒకళ్ళ ఇంట్లో వారం, ఒకళ్ళ ఇంట్లో వారం అనమాట. మేము తిట్టుకునేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని. రే ఈ వారం అంతా వాళ్ళు వస్తారా భోజనానికి, నువ్వు 2 పూట్ల దగ్గర నుండి జాగ్రత్తగా వడ్డించు, ప్రేమగా చూసుకొని తిట్టేవారు పెద్దలు. మేము ఆడుకోవటం మానేసాడు, ఎప్పుడు భోజనానికి వస్తాడని తిట్టుకునేవాళ్ళం అనమాట. ఇలాగ పూటకూళ్ళని అలా చదువుకున్నారండి. చదువుకుని ఆయన రాశారు, ఏ మందైనా సరే ఈ మందు ఎలా పనిచేస్తుందని అడగటానికి లేదు, అవకాశం లేదు. ప్రతి మందు కూడా అది ఏ టైంలో తీసాడు, ఏ విధంగా శుద్ధి చేశాడు, ఏ విధంగా తయారు చేశాడు. ఒకవేళ వంటకం ఉంది, ఆ వంటకంలో రేగుపుల్ల, తుమ్మపుల్ల, చింతపుల్ల, మర్రిపుల్ల, ఇంకొక పుల్ల, మేము మోదుగు పుల్ల, ఇలా రాశారు కదా. ఒక్కొక్క పుల్లకి ఒక్కొక్క హీట్ ఉంటుంది అక్కడ. ఆ వేడి మీద అది అన్ని గంటలు చేస్తేనే ఆ మందు పక్వం అనేది అవుతుంది, ఆ మందులో శక్తి అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఏ పుల్ల పెడితే ఆ పుల్లతోటి మంట పెట్టేసి చేయడం, వాళ్ళు 4 గంటల కషాయం కాయండి అంటే 14 గంటలు కాయడం, లేకపోతే అరగంట కాయడం, ఇలాగ అనేక రకాల డిఫరెన్స్లు వస్తాయి. అంచేత ఏ మందు కూడా ఎవరో తయారు చేసిన మందు అయినా సరే వైద్యుడు అనేవాడు వాళ్ళ పర్యవేక్షణలో ఆయన తయారు చేసిన మందు ఇవ్వాలి తప్ప బయట వాళ్ళు ఇచ్చిన మందుని మళ్ళీ మనం వాడుకుంటే కనుక దాని ఫలితాన్ని నువ్వు అనుకున్నట్టుగా ఆశించొద్దు. అది ఎక్కడ ఎలా తయారైందో నీకు తెలియదు. అంచేత నువ్వు చేసినట్టే చేస్తాడు ఆయన, నువ్వు కలిపిన ఇంగ్రీడియంట్సే కలిపాడు, అదే పాలలో కలిపాడు, కానీ తయారు చేయడంలో చాలా తేడా. ఆయుర్వేదంలో అందుకే గురువు పరంపరలోనే వచ్చిందండి ఆయుర్వేదం అనేది. ఆ గురువు పరంపరలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ శిష్యులు అనేవాళ్ళు మూలికను కలెక్ట్ చేసుకురావడం, దాన్ని శుద్ధి చేయడం, దాన్ని ముక్కలు చేయడం, దాన్ని నూరటం. ఇప్పుడు నూరమంటే ఎవరు నూరుతారండి, కరెంట్ కలవాలు వచ్చేసినాయి. ఆ నూరినప్పుడు ఏమవుతుందంటే రాపిడికి 2 రాళ్ళ మధ్యన రాపిడి జరగడం వల్ల
ఈ ఆయుర్వేదం అనేది కెమిస్ట్రీ అంటానండి నేను, అద్భుతమైన కెమిస్ట్రీ. ఈ ర్యాపిడ్లో ఏమవుతుందంటే ప్రతి మూలికలోని అణువులు ఉంటాయి కదండి, పార్టికల్స్ ఉంటాయి కదా. ఈ ర్యాపిడ్ వల్ల 2 పార్టికల్స్ ర్యాపిడ్ వల్ల కొత్త పార్టికల్ పుడుతుంది. అలాగా ఆ మూలికి ఆ ర్యాపిడ్ వల్ల ఆ నూరడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇవాళ మనం నూరించాలంటే నూరించేవారు కాదు. పూర్వం ఎలా ఉండేది, నా చిన్నతనంలో ఎవరినైనా ఒక మనిషిని కాకేసి ఒరే మంచి భోజనం పెడతాను నూర్రా అంటే సాయంత్రం దాకా నూరిపడాడు. అది జస్ట్ ఒక ఆవకాయ పచ్చడి వేసి భోజనం పెట్టినాక అంత మజ్జిగ పోసిన ఆనందంగా తినేసి ఇవాళ ఆ భోజనం దొరికితే చాలు నాకు అన్నట్టుగా మనిషి లేబర్ దొరికేవారండి అప్పట్లో. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా ఉండేది. అయ్యో సార్ ఈ పని చెప్పారు ఈ పనే చేద్దామని రెండో ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, పనిలోకి వచ్చే వాళ్ళే ₹1,00,000 మోటార్ సైకిల్ 1,50,000 వేసుకొస్తున్నారు. వచ్చాక చెవిలో ఫోను మైకు పాటలో, లేకపోతే పని చేస్తా ఫోన్ వచ్చిందని కౌలు చెప్పుకుంటా ఉంటాడు. ఈ మందు ఏమైపోతుందండి. అందుకు మేము ఏం చేస్తామంటే ఎవరో నా క్లినిక్లో ఉన్నంతసేపు పనిచేసే వాళ్ళు ఎవరో ఫోన్లు ఎత్తడానికి వీలు లేదు, లేకపోతే వదాన్ని కూడా చేసేస్తారండి. ఇలాగా ఎన్నో రకాల కష్టాలు వచ్చినాయండి వాళ్ళు. అవన్నీ మనం దాటితేనే ఒక మంచి మందు తయారు చేసి మనం ఇవ్వగలం.